నమస్తే నవ్య న్యూస్ కు స్వాగతం। ఈ రోజు వార్తలోని ముఖ్యాంశాలు। బీజేపీ ప్రధాని మోడీతోనే దేశ ఆర్థిక అభివృద్ధి సాధ్యం। చీరాలలో నిర్వహించిన బీజేపీ పార్టీ సభ్యత్వం నమోదు ప్రత్యేక కార్యక్రమంలో పాల్గొన్న రాష్ట్ర యువ మోర్చా అధ్యక్షులు వంశీకృష్ణ। విద్యుత్ ఘాతానికి గురై కాంట్రాక్టర్ కార్మికుడు బలి। వేటపాలెం మండలం ఎల్లారెడ్డిపాలెంలో ఘటన। అక్రమంగా ఇసుక తరలిస్తున్న నెపంతో ట్రాక్టర్లు పట్టివేత। మైనింగ్ అధికారులు అడ్డుకున్న ట్రాక్టర్ డ్రైవర్లు। చీరాల 2 టౌన్ కు చేరిన పంచాయతీ। భారతీయ జనతా పార్టీ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు వంశీకృష్ణ చీరాల పట్టణంలో పర్యటించారు। నియోజకవర్గ భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో చేపట్టిన బీజేపీ పార్టీ సభ్యత్వ నమోదు ప్రత్యేక డ్రైవ్ లో ఆయన పాల్గొన్నారు। ఈ క్రమంలోనే వస్త్ర సముదాయమైన ఎన్జీసీ క్లాత్ మార్కెట్ లో ఆయన దుకాణాలను సందర్శించి వస్త్ర వ్యాపారులకు పార్టీ సభ్యత్వాన్ని అందించారు। బీజేపీ ప్రపంచంలోనే అతిపెద్ద పార్టీ మాత్రమే కాకుండా అత్యంత ప్రజాస్వామిక పార్టీ అని భారతీయ జనతా పార్టీ యువ మోర్చా రాష్ట్ర అధ్యక్షులు మిట్టా వంశీకృష్ణ అన్నారు। భారతీయ జనతా పార్టీ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు వంశీకృష్ణ చీరాల పట్టణంలో పర్యటించారు। నియోజకవర్గ భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో చేపట్టిన బీజేపీ పార్టీ సభ్యత్వ నమోదు ప్రత్యేక డ్రైవ్ లో ఆయన పాల్గొన్నారు। ఈ క్రమంలోనే వస్త్ర సముదాయమైన ఎన్జీసీ క్లాత్ మార్కెట్ లో ఆయన దుకాణాలను సందర్శించి వస్త్ర వ్యాపారులకు పార్టీ సభ్యత్వాన్ని అందజేశారు। ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశవ్యాప్తంగా వ్యాపారుల అభ్యున్నతికి బీజేపీ ప్రధాని మోడీ అనేక సంస్కరణలు ప్రవేశపెట్టారన్నారు। తద్వారానే దేశ ఆర్థిక పరిస్థితులు చాలా వరకు మారాయన్నారు। ఇక ఇదే క్రమంలో గ్రామీణ స్థాయిలో బీజేపీ పార్టీని బలోపేతం చేసేందుకు పార్టీలోని నాయకులు కార్యకర్తలు సైనికులు పనిచేయాలన్నారు। ఈ క్రమంలోనే కేంద్ర ప్రభుత్వం ప్రధాని మోడీ ప్రవేశపెట్టిన అనేక సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలన్నారు। ఇప్పటి వరకు చీరాల నియోజకవర్గ వ్యాప్తంగా 10,000కు పైగా కార్యకర్తలు పార్టీ సభ్యత్వాన్ని తీసుకున్నారని ఇంకనూ పార్టీ సభ్యత్వాన్ని తీసుకుని నాయకులు కార్యకర్తలు ఎవరైనా ఉంటే ఈ నెల 30 లోపుగా నమోదు చేసుకోవాలని సూచించారు। 6 సంవత్సరాలకు ఒకసారి జరుపుకునే భారతీయ జనతా పార్టీ యొక్క సభ్యత్వ నమోదు కార్యక్రమం ఇటీవలే బీజేపీ యొక్క జాతీయ అధ్యక్షులు జేపీ నడ్డా గారి నాయకత్వంలో నరేంద్ర మోడీ గారి నేతృత్వంలో ప్రారంభం చేసుకోవడం జరిగింది। దాంట్లో భాగంగానే ఈరోజు రాష్ట్రంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు మరియు రాజమండ్రి పార్లమెంట్ సభ్యురాలు శ్రీమతి దగ్గుపాటి పురంధేశ్వరి గారి నాయకత్వంలో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి 26 పార్లమెంట్లలో 175 అసెంబ్లీల్లో ఈరోజు ఈ సభ్యత్వ నమోదు కార్యక్రమం ప్రారంభం చేసుకోవడం జరిగింది। దాంట్లో భాగంగానే బీజేపీ ఏదైతే ప్రపంచంలోనే అతి పెద్ద రాజకీయ పార్టీ అయినటువంటి బీజేపీ యొక్క యువజన విభాగం అయినటువంటి భారతీయ జనతా యువ మోర్చా బీజేవైఎం నేతృత్వంలో ఈరోజు చీరాల్లోని మహాత్మా గాంధీ క్లాత్ మార్కెట్ దగ్గర ఈ సభ్యత్వ నమోదు కార్యక్రమం చేపట్టడం జరుగుతుంది। ముఖ్యంగా వర్తకులు వ్యాపారస్తుల సమాజం గురించి ఆలోచిస్తే నరేంద్ర మోడీ గారు వచ్చిన తర్వాత ఏదైతే ప్రపంచంలో అట్టడుగు స్థాయి నుంచి 5వ ఎకానమీ ఉండేది ఈరోజు ప్రపంచంలో టాప్ 5th ఎకానమీ అండ్ ఫాస్టెస్ట్ గ్రోయింగ్ ఎకానమీగా ఈరోజు వెళ్ళిందంటే దాంట్లో ప్రతి ఒక్క వ్యాపారులు కూడా లబ్ధి పొందిన అవకాశాలు ఈరోజు చూస్తూ ఉన్నాం। ఈరోజు జిఎస్టీ మొదట్లో మిగతా ప్రతిపక్షాలు ఏవైతే భయపడిచ్చాయో బిజినెస్లు తగ్గిపోతాయి లేకుంటే దాడులు జరుగుతాయి సేల్స్ ట్యాక్స్ ఇన్కమ్ ట్యాక్స్ అని ఈరోజు ప్రతి ఒక్క వర్తకుడు కూడా దర్జాగా తన చైర్లో కూర్చొని జిఎస్టీ కట్టుకుంటూ రొమ్ము విడుచుకొని ఏ సేల్స్ ట్యాక్స్ ఆఫీసర్ వచ్చినా కూడా భయపడకుండా ఈరోజు జిఎస్టీ అనే ఒకే ఒక్క ట్యాక్స్ కట్టి ఈరోజు దేశ అభివృద్ధిలో వాళ్ళు పాలు పంచుకోవడమే కాకుండా ఒక బిజినెస్ని కూడా అవినీతి రహిత దేశం భారతదేశం ఎట్లయితే నరేంద్ర మోడీ గారు చేయాలనుకుంటున్నారో ఆయనకు సహకరించే విధంగా ప్రతి ఒక్కరు కూడా జిఎస్టీ మాధ్యమంగా ట్యాక్సులు కూడా కడుతూ ఈరోజు దర్జాగా ఈరోజు బిజినెస్ చేసుకునే వాళ్ళ మనోభావాలు దెబ్బ తినకుండా ఈరోజు వాళ్ళ సెల్ఫ్ రెస్పెక్ట్తో ఈరోజు బిజినెస్ చేయించుకునే అవకాశం చూస్తా ఉన్నాం। ఇటీవల చూస్తే ఇప్పుడు రోడ్డు ట్రాన్స్పోర్ట్ మొదట్లో రోడ్లు వేస్తే ఎందుకు అంత అవసరమా, మోడీ గారు ప్రతిదీ రోడ్డు వేస్తున్నారు ఏదో కాంట్రాక్ట్ డబ్బుల కోసం అని చెప్పేవాళ్ళు। ఈరోజు వర్తకులను అడిగితే ఒక్కొక్క ట్రాన్స్పోర్ట్ వాళ్ళకి దాదాపుగా ఢిల్లీ నుంచి కానీ ముంబై నుంచి కానీ ముందు వారం రోజుల్లో రావాల్సిన సరుకు ఈరోజు కేవలం 3 రోజుల్లో 4 రోజుల్లో అది ట్రైన్ ద్వారా కానీ లేకుంటే నేషనల్ హైవేస్ ద్వారా కానీ ఏదైతే వస్తున్నాయో వాళ్ళని అడిగితే రోజు నరేంద్ర మోడీ గారు ఏ పని చేసినా కూడా భారతీయ జనతా పార్టీ కేంద్ర ప్రభుత్వం ఏ పని చేసినా కూడా ఒక 10 సంవత్సరాల ముందు చూపుతూ ఈరోజు ఏదైతే చేస్తున్నారో దాని యొక్క ఫలాలు ఈరోజు వ్యాపారస్తులకి అందుతున్నాయి। వాళ్ళందరూ కూడా నరేంద్ర మోడీ గారి పాలనని ఆంధ్ర రాష్ట్రంలో కూడా మరింత బలోపేతం గడిచిన ఎలక్షన్స్లోనే చూడడం జరిగింది।
ఏదైతే 5 సంవత్సరాల పాటు వాళ్ళని రాసి రంపాలు పెట్టిన జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని కూలదోసి ఈరోజు కూటమి ప్రభుత్వంలో నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఈరోజు రాష్ట్రంలో కూడా కూటమి ప్రభుత్వం తీసుకురావడం, ముచ్చటగా మూడోసారి నరేంద్ర మోడీ గారిని ప్రధానమంత్రిగా అందలం ఎక్కించడంలో వ్యాపారస్తుల భాగస్వామ్యం కూడా చాలా ఉందని చెప్పి మేము తెలియజేసుకుంటూ వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ వీధి లైట్లు మరమ్మతులు చేస్తూ విద్యుత్ ఘాతానికి గురై పంచాయతీలో కాంట్రాక్టు పద్ధతిలో విధులు నిర్వహిస్తున్న విద్యుత్ కార్మికుడు వ్యక్తి మృతి చెందిన ఘటన వేటపాలెం మండలం వివేకానంద కాలనీలో చోటు చేసుకుంది. వేటపాలెం మండలం వివేకానంద కాలనీలో విద్యుత్ షాక్ తో డానియల్ అనే వ్యక్తి మృతి చెందాడు. విద్యుత్ స్తంభంపై మరమ్మతులు చేస్తుండగా అకస్మాత్తుగా కరెంటు రావడంతో షాక్ కొట్టి అక్కడికక్కడే మృతి చెందాడు. మృతదేహం కరెంటు వైర్ల మీద వేలాడుతున్న దృశ్యం అందరినీ కలిచివేసింది. విద్యుత్ అధికారులు క్రెయిన్ సహాయంతో మృతదేహాన్ని కిందకు దించారు. మృతుడు చెల్లారెడ్డిపాలెంలో కాంట్రాక్టు ఉద్యోగిగా విధులు నిర్వహిస్తున్నారు. ఘటనా స్థలానికి చేరుకున్న వేటపాలెం ఎంపీడీఓ రాజేష్ మృతుని కుటుంబానికి న్యాయం చేస్తామని తెలిపారు. కాగా ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. ముందేం జరిగిందనేది చెప్పుకుంటే వింటాం. అయితే పంచాయతీ తరఫున మీకు ఎట్లాంటివి రావాలంటే ఇంకా ఇదేదైనా సస్పెక్ట్ ఇన్ కేసు ఏమైనా సస్పెక్ట్ అయితే అది దాని ఇప్పుడు మన డిపార్ట్మెంట్ వాళ్ళు ఉన్నారు, అట్లాగే మన ఎస్ఐ గారు ఉన్నారు. అంటే ఇది ఎవరు తప్పిదం వలన ప్రమాదవశాత లేకపోతే ఎవరు ఉన్న తప్పిదం వలన జరిగింది అనేది డిపార్ట్మెంట్గా ఎంక్వైరీ జరుగుతామా. తర్వాత ఏమన్నా సహాయ సహకారాలు పంచాయతీ నుంచి కానీ మండల ఆఫీస్ నుంచి కానీ రావాలంటే మేము శక్తి వంచన లేకుండా మీకు రావాల్సిన ఏనా ఇంకా ఎక్కువ వచ్చేటట్లే మేము చూస్తాం. సరేనమ్మా. అంతకుమించి ఎమ్మెల్యే గారికి కూడా చెప్పాము. మేము వేరే ట్రైనింగ్లో ఉండి కూడా పరిగెత్తుకుంటూ వచ్చాము. సరేనా. హైదరాబాద్ నుంచి డిపార్ట్మెంట్ నుంచి మీకు రావాల్సిన సహకారం చీరాల వేటపాలెం ప్రాంతంలో ఎటువంటి అనుమతులు లేకుండా అక్రమంగా ఇసుకను తరలిస్తున్నారు మైనింగ్ అధికారులు. కాగా అధికారులను ట్రాక్టర్ డ్రైవర్లు నిలువరించడంతో ఈ పంచాయతీ కాస్త చీరాల 2 టౌన్ పోలీస్ స్టేషన్ కు చేరింది. చీరాల వేటపాలెం ప్రాంతంలో ఎటువంటి అనుమతులు లేకుండా అక్రమంగా ఇసుకను తరలిస్తున్నారు మైనింగ్ అధికారులు. కాగా అధికారులను ట్రాక్టర్ డ్రైవర్లు నిలువరించడంతో ఈ పంచాయతీ కాస్త చీరాల 2 టౌన్ పోలీస్ స్టేషన్ కు చేరింది. అటు ట్రాక్టర్స్ ని చీరాల 2 టౌన్ పోలీస్ స్టేషన్ కు తరలించారు. ఇదే క్రమంలో స్టేషన్ కు చేరుకున్న మైనింగ్ అధికారులు పోలీసులకు ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా పట్టా భూముల్లో ఇసుకను ట్రాక్టర్ ద్వారా తరలిస్తున్నారని 2018 దాటిన నిర్వహించామని తెలియజేశారు. ఇదే క్రమంలో ట్రాక్టర్లకు జరిమానాలు సహితం విధించారు. మైనింగ్ అధికారులు మాట్లాడుతూ అనుమతులు లేకుండా ప్రభుత్వ నిబంధనలు విరుద్ధంగా ఇసుక తరలిస్తే చర్యలు తప్పవన్నారు. ఇది ఇలా ఉంటే ట్రాక్టర్ డ్రైవర్లు మాట్లాడుతూ ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా ఇసుకను ఫ్రీ చేసినప్పటికీ చీరాల నియోజకవర్గంలో మాత్రం ఎందుకు విరుద్ధంగా అధికారులు దాడులు నిర్వహిస్తూ తమ పుట్ట కొడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా తమ ఆవేదన అర్థం చేసుకుని ఇసుక తరలింపుకు అనుమతి ఇవ్వాలని డిమాండ్ చేశారు. గతంలో 4 నుంచి 5 వేల మధ్యలో ఇసుక అమ్మారు. ఇప్పుడు వచ్చేసరికి కస్టమర్కి 2500కే ఇసుక జరుగుతుంది. ఇప్పుడు 2500 నుంచి 3000. గతంలో 4000 నుంచి 5000 వరకు ఇసుక అమ్మారు. ఇప్పుడు చాలా తక్కువగా వస్తుంది. మళ్ళీ ఈ ప్రెజర్ వల్ల గతంలో లాగా బ్లాక్ మార్కెట్ నడుస్తుంది. ఆ బ్లాక్ మార్కెట్ నడవకుండా ఉండాలంటే ఫ్రీగా వదిలేయాలని కోరుకుంటున్నాం మేము. ఈరోజు 2 బళ్ళు ఆపడం జరిగింది. ఎందుకు ఆపారని ప్రశ్నిస్తే మాకు బిల్లులు చూపించండి అని అడిగారు. అసలు బిల్లులు ప్రొవైడ్ చేయకుండా బిల్లులు ఎక్కడ నుంచి వస్తాయి మేడం అని అంటే మాకు అన్ని అవసరం సమాధానం లేదు, ఎలాంటి సమాధానం లేదు. మీరు డిపార్ట్మెంట్ కాడికి వచ్చి మాట్లాడండి. మైనింగ్ డిపార్ట్మెంట్ కాడికి ఇప్పుడు మాదేం లేదు, మా పై నుంచి ఆఫీసర్స్ నుంచి ప్రెజర్ వస్తుంది. మీరు డిపార్ట్మెంట్ మైనింగ్ ఆఫీస్కి వచ్చి మాట్లాడుకోండి అని చెప్తున్నారు. ఏ పర్పస్ మేడం ఇక్కడ మాకు అసలు మైనింగ్ లేదా చీరాల్లో? పర్మిషన్ లేకుండా మీకు ఇక్కడ ఏమైనా పాయింట్ ఉందా మేడం మామూలుగా అసలు తీసుకోవడానికి అనుమతి? చరిత్రలో నేటి ముఖ్యమైన ఘటనలను ఒకసారి చూద్దాం.
చీరాల నూతన రెవెన్యూ డివిజన్ అధికారిగా చంద్రశేఖర్ నాయుడు స్థానిక ఆర్టీఓ కార్యాలయంలో బాధితుల నుంచి వినతి పత్రాలు స్వీకరించారు. కాగా నూతన ఆర్టీఓను పలువురు తహసీల్దార్లు మర్యాదపూర్వకంగా కలిశారు. రెవెన్యూ డివిజన్ పరిధిలోని ప్రజా సమస్యల పరిష్కారానికి తన వంతుగా కృషి చేస్తానని చీరాల నూతన రెవెన్యూ డివిజన్ అధికారి చంద్రశేఖర్ నాయుడు అన్నారు. చీరాల నూతన రెవెన్యూ డివిజన్ అధికారిగా చంద్రశేఖర్ నాయుడు స్థానిక ఆర్టీఓ కార్యాలయంలో బాధ్యత స్వీకరించారు. కాగా నూతన ఆర్టీఓను పలువురు తహసీల్దార్లు మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజలకు నిత్యం అందుబాటులో ఉంటూ ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానన్నారు. చీరాల ప్రభుత్వ ఏరియా వైద్యశాలలో పోలీస్ అమరవీరుల సంస్కరణ వారోత్సవాల్లో భాగంగా సబ్ డివిజన్ పోలీసుల ఆధ్వర్యంలో బ్లడ్ డొనేషన్ క్యాంపు నిర్వహించారు. క్యాంపును చీరాల డీఎస్పీ జగదీష్ నాయక్ ప్రారంభించారు. రక్తదానం మహాదానమని చీరాల డీఎస్పీ జగదీష్ నాయక్ అన్నారు. పోలీస్ అమరవీరుల సంస్మరణ వారోత్సవాల్లో భాగంగా వారి త్యాగాలను స్మరిస్తూ చీరాల ప్రభుత్వ వైద్యశాలలో సబ్ డివిజన్ పోలీసుల ఆధ్వర్యంలో బ్లడ్ డొనేషన్ క్యాంపు నిర్వహించారు. క్యాంపును చీరాల డీఎస్పీ జగదీష్ నాయక్ ప్రారంభించారు. కాగా రక్తదాన శిబిరంలో సబ్ డివిజన్ పరిధిలోని పలువురు ఎస్ఐలు సిబ్బంది స్వచ్ఛందంగా రక్తదానం చేశారు. ఈ సందర్భంగా చీరాల డీఎస్పీ జగదీష్ నాయక్ మాట్లాడుతూ అమరవీరులు సమాజం కోసం, దేశం కోసం, రేపటి తరాల మంచి భవిష్యత్తు కోసం ప్రాణత్యాగాలు చేశారని, వారి త్యాగాలను వెలకట్టలేమన్నారు. అమరుల త్యాగ ఫలంగానే ఈ రోజు ప్రజలందరూ శాంతియుతంగా, ప్రశాంతంగా ఉన్నారన్నారు. రక్తదానం చేయడం అనేది ఒక సామాజిక సేవా కార్యక్రమం అని, క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నప్పుడు ఆపదలో ఉన్న ప్రాణాలు రక్షించడానికి ఎంతో ఉపయోగపడుతుంది అన్నారు. ప్రతి ఒక్కరూ ఇటువంటి సామాజిక సేవల్లో పాల్గొని తోటి వారి ప్రాణాలను కాపాడడంలో తమ వంతు సహాయంగా రక్తదానం చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో చీరాల 1 టౌన్ రూరల్ సీఏలు శ్రీనివాసరావు, శేషగిరావు, సబ్ ఇన్స్పెక్టర్లు కమలాకర్, వెంకటేశ్వర్లు సిబ్బంది ఉన్నారు. సో అందరికీ నమస్కారం అండి. పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవం సందర్భంగా బాపట్ల జిల్లా ఎస్పీ శ్రీ తుషార్ దీడి ఐపీఎస్ గారి ఆదేశాల మేరకు ఈరోజు చీరాల గవర్నమెంట్ హాస్పిటల్ నందు రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేశాము. పోలీసు వారు ఎవరైతే డ్యూటీలో తమ ప్రాణాలని అర్పించినారో వాళ్ళని స్మరించుకుంటూ రక్తదానం అనేది చేస్తున్నాం. అన్ని దానాలకెల్లా రక్తదానం చాలా గొప్పది అంటారు. రక్తం అనేది చాలా ఎమర్జెన్సీగా అవసరం పడుతూ ఉంటాయి, కావాలన్నప్పుడు దొరకదు. కాబట్టి డాక్టర్ గారికి, సూపరింటెండెంట్ గారికి రిక్వెస్ట్ చేశాం, మేడం ఇట్లా మేము పోలీస్ అమరవీరుల వారోత్సవాలు జరుగుతున్నాయి, అందులో భాగంగా పోలీస్ అమరవీరులను స్మరించుకుంటూ వాళ్ళ కోసం, డ్యూటీలో ప్రాణత్యాగం చేసిన వారి కోసం మేము రక్తదానం ఇస్తున్నాం. ఆ రక్తదానం వల్ల వేరే వాళ్ళ ప్రాణాన్ని నిలబెట్టవచ్చు అనే ఉద్దేశంతో ఈరోజు గవర్నమెంట్ హాస్పిటల్ నందు రక్తదానం చేస్తున్నాం. చాలామంది మా పోలీస్ వాళ్ళు అందరూ కూడాను రక్తం దానం చేయడానికి ముందుకు వచ్చారు. అంతేకాకుండా కొంతమంది విలేకరులు కూడా ముందుకు వస్తున్నారు. కొంతమంది పుర ప్రజలు, ఎవరైతే చీరాల పుర ప్రజలు ఉన్నారో వాళ్ళు కూడా ముందుకు వచ్చి భారీ సంఖ్యలో రక్తదానం చేస్తున్నారు. నేటి తిరుమల తిరుపతి సమాచారాన్ని ఓసారి పరిశీలిద్దాం. దీపావళి సందర్భంగా ఈ నెల 31న తిరుమలలో వీఐపీ బ్రేక్ దర్శనాలను టీటీడీ రద్దు చేసింది. ఆలయానికి స్వయంగా వచ్చే ప్రోటోకాల్ ప్రముఖులు మినహా సిఫార్సు లేఖలపై వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు చేశామన్నారు. ఈ నెల 30న సిఫార్సు లేఖలు స్వీకరించబోమని వెల్లడించారు. ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకుని సహకరించాలని భక్తులకు టీటీడీ విజ్ఞప్తి చేసింది. తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. ప్రస్తుతం టోకెన్లు లేని భక్తులకు నేరుగా 6 గంటల్లో దైవ దర్శనం కలుగుతోందని వెల్లడించారు. నిన్న స్వామివారిని 77,844 మంది భక్తులు దర్శించుకోగా 27,418 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. భక్తులు సమర్పించుకున్న కానుకల ద్వారా హుండీకి 3.27 కోట్ల ఆదాయం వచ్చిందన్నారు. నేటి వాతావరణ సమాచారాన్ని ఒకసారి చూద్దాం. ఉత్తర ఒడిశా తీర ప్రాంతంలో ఉన్న ఉపరితల ఆవర్తనం ఈ రోజు కోస్తా ఒడిశా తీర ప్రాంతంలో సగటు సముద్ర మట్టానికి 5.8 కిలోమీటర్ల ఎత్తు వరకు విస్తరించి ఎత్తుకు వెళ్లే కొద్దీ నైరుతి దిశగా వంగి ఉంటుంది. దీంతో రాష్ట్రంలో వచ్చే 3 రోజులు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. ఈ రోజు, రేపు, ఎల్లుండి తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు 1-2 చోట్ల కురిసే అవకాశం ఉంది. వార్తల్లోని నేటి అంతర్జాతీయ, జాతీయ, రాష్ట్ర ముఖ్యమైన అంశాలను ఒకసారి పరిశీలిద్దాం. హమాస్ మధ్య యుద్ధం కారణంగా పశ్చిమాసియా అట్టుడుకుతోంది. గాజా నగరంపై ఇజ్రాయెల్ దళాలు వరుస దాడులను కొనసాగిస్తున్నాయి. తాజాగా ఉత్తర గాజా పట్టణంలోని బీట్ లాహియాలో గల నివాస భవనంపై ఐడీఎఫ్ జరిపిన దాడిలో 55 మంది పాలస్తీనీయులు మరణించారు. డజన్ల కొద్దీ గాయపడ్డారు. ఈ విషయాన్ని పాలస్తీనా సివిల్ ఎమర్జెన్సీ సర్వీస్ తెలిపింది.
ఈ దీపావళి చారిత్రాత్మకమని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. ధన్వంతరి జయంతి 9వ ఆయుర్వేద దినోత్సవం సందర్భంగా న్యూఢిల్లీలోని ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆయుర్వేదంలో 12,850 కోట్ల విలువైన పనులను ప్రారంభించడంతో పాటు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ప్రధానిని కేంద్ర మంత్రులు జేపీ నడ్డా, మన్సుఖ్ మాండవీయ ఘనంగా సత్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఈ రోజు దేశం ధన్తేరస్ పండుగ ధన్వంతరి జయంతి వేడుకలు జరుపుకుంటుందన్నారు. ధనత్రయోదశి భగవాన్ ధన్వంతరి జయంతి సందర్భంగా శుభాకాంక్షలు తెలిపారు. పండుగ సమయంలో ప్రజలంతా తమ ఇంటికి కావలసిన కొత్త వస్తువులను కొనుగోలు చేస్తారన్నారు. ఉచిత గ్యాస్ సిలిండర్ల పథకానికి ఏపీ ప్రభుత్వం నిధులు విడుదల చేసింది. రేషన్ కార్డుదారులకు ఏడాదికి 3 సిలిండర్లు ఉచితంగా ఇవ్వాలని ఏపీ ప్రభుత్వం ఇప్పటికే నిర్ణయించింది. దీపావళి సందర్భంగా ఈ నెల 31 నుంచి ఉచిత గ్యాస్ సిలిండర్ పథకాన్ని ప్రారంభించాలని ఏపీ ప్రభుత్వం ఇప్పటికే నిర్ణయించింది. ఇక ఈ పథకంలో భాగంగా రేషన్ కార్డుదారులకు ఏడాదికి 3 సిలిండర్లు ఉచితంగా ఇవ్వనున్నారు. ఇందులో ఒక సిలిండర్ రాయితీకి సంబంధించిన 895 కోట్లు విడుదల చేసేందుకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. ఈ మేరకు పౌర సరఫరాల శాఖ ఎక్స్ అఫీషియో కార్యదర్శి వీరపాండ్యన్ సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. ప్రముఖ కార్ల తయారీ సంస్థ టాటా మోటార్స్ ఎలక్ట్రిక్ హ్యాచ్ బ్యాక్ కార్ టాటా టియాగో ఈవీ కీలక మైలురాయిని దాటేసింది. భారత మార్కెట్లో ఆవిష్కరించినప్పటికీ 50,000 కార్లు విక్రయించిన మైలురాయిని చేరుకుంది. టాటా టియాగో ఈవీ కారును 2022లో భారత మార్కెట్లో ఆవిష్కరించింది టాటా మోటార్స్. దేశంలోనే అతి తక్కువ ధరకు లభిస్తున్న కారుగా టాటా టియాగో ఈవీ నిలుస్తోంది. దేశంలోనే అతి తక్కువ ధరకు లభిస్తున్న ఎలక్ట్రిక్ హ్యాచ్ బ్యాక్ కార్లలో ఇదొకటి. అంతర్జాతీయ క్రికెట్ కు వీడ్కోలు పలికారు. 2021 టీ20 వరల్డ్ కప్ గెలిచిన ఆస్ట్రేలియా జట్టులో అతను సభ్యుడిగా ఉన్నాడు. ఆస్ట్రేలియా జాతీయ జట్టుకు వికెట్ కీపింగ్ బాధ్యతలు చేపట్టాడతను. అయితే ఆట నుంచి రిటైర్మెంట్ తీసుకున్నట్లు మంగళవారం ప్రకటించాడు. కానీ కోచింగ్ బాధ్యతలను తీసుకోనున్నట్లు చెప్పాడు. 36 ఏళ్ల మాథ్యూ వేడ్ ఆస్ట్రేలియా తరపున 36 టెస్టులు, 97 వన్డేలు, 92 టీ20 మ్యాచ్లు ఆడాడు. నవ్య న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. బీజేపీ ప్రధాని మోడీతోనే దేశ ఆర్థికాభివృద్ధి సాధ్యం. చీరాలలో నిర్వహించిన బీజేపీ పార్టీ సభ్యత్వం నమోదు ప్రత్యేక కార్యక్రమంలో పాల్గొన్న రాష్ట్ర యువమోర్చా అధ్యక్షులు వంశీకృష్ణ. విద్యుత్ ఘాతానికి గురై కాంట్రాక్టర్ కార్మికుడు బలి. వేటపాలెం మండలం ఎల్లారెడ్డిపాలెంలో ఘటన. అక్రమంగా ఇసుక తరలిస్తున్న నెపంతో ట్రాక్టర్లు పట్టివేత. మైనింగ్ అధికారులు అడ్డుకున్న ట్రాక్టర్ డ్రైవర్లు. చీరాల 2 టౌన్ కు చేరిన పంచాయతీ. నవ్య న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.